హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెల్లూరు ప్రాపర్టీస్ తెలుగు. ఈరోజు వచ్చేసరికి ఒక లగ్జరియస్ ఫ్లాట్ చూడబోతున్నాము. ఇదే అండి ఆ బిల్డింగ్ అనేది. చూడండి, ఇదంతా మనకి పొలం అండి. చాలా గ్రీనరీగా చాలా బాగుందండి. ఒకసారి బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇది బిల్డింగ్ అండి. ఇదంతా బిల్డింగ్ చాలా ఫ్లోర్స్ అండి. 5 ఫ్లోర్స్ ఉంటాయి ఈ బిల్డింగ్కి వచ్చేసరికి మనకి. దానికి ఎదురుగా వచ్చేసి రోడ్ అనేది. ఇది చూడండి, రోడ్ ఎంత పొడుగ్గా ఉందో. సిమెంట్ రోడ్ అండి. ఈ ఏరియాలోకి కార్లు కానీ ట్రక్కులు కానీ ఏదైనా తెచ్చుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి మనం లోపలికి పోయి చూద్దాం. బిల్డింగ్ లోపలికి పోయేసి ఈ బిల్డింగ్కి వచ్చేసరికి మనకి అండర్ సీసీ కెమెరాస్ ఉంటాయండి. సీసీ కెమెరా సెక్యూరిటీ కూడా చాలా బాగుంటుందండి. ఈ బిల్డింగ్ వచ్చేసరికి ప్రతి ఫ్లాట్కి మనకి కార్ పార్కింగ్ ఏరియా ఉంటుంది. అలాగే బైక్ పార్కింగ్ కూడా చేసుకోవచ్చు. ఫార్చునర్ కార్ అంత పడుతుందండి కార్ పార్కింగ్ ఏరియాలో మనకి. చూడండి, ఇన్నోవా కార్ కూడా ఉంటుంది. ఇటువైపు చూస్తే మనకి XUV 700 కూడా చాలా పెద్ద కార్ అనేది పెట్టుకున్నారండి. చాలా స్పేషియస్గా ఉంటుందండి కార్ పార్కింగ్ ఏరియా అనేది మనకి. ఒకసారి చూడండి ఈ ఏరియాకి వచ్చి బిల్డింగ్ అనేది. ఈ బిల్డింగ్కి వచ్చేసి ఒకటి లిఫ్ట్ ఉంది, అలాగే మెట్లు కూడా 2 అవైలబిలిటీలో ఉన్నాయండి. మనం ఫ్లాట్కి వెళ్ళడానికి కోసం ముసలి వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుందండి. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్లాట్ ముందు ఉన్నామండి. ఫ్లాట్ ముందుకి చూడండి, ఇది వచ్చేసరికి 5th ఫ్లోర్ అండి. 5th ఫ్లోర్ దగ్గర చూడండి ఒక సీలింగ్ అనేది ఇచ్చారు, సింపుల్ సీలింగ్ అనేది. ఇది వచ్చేసి మన ఫ్లాట్ అండి. నార్త్ ఫేస్ ఉంటుంది ఈ ఫ్లాట్ అనేది మనకి. సెక్యూరిటీ కోసం ఒక డోర్ అనేది ముందు ఇచ్చారు ఒకటి. అలాగే ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి, టేక్ వుడ్తో ఇచ్చారు. ఒకసారి ఓపెన్ చేసి లోపలికి పోదాం పదండి. ఇదే అండి మన ఫ్లాట్ అనేది. చూడండి, టైల్స్ అనేవి ఇచ్చేసారు, వైట్ టైల్స్ ఇచ్చారు. ఈ ఫ్లాట్ అనేది 3 BHK కాబట్టి 3 బెడ్రూమ్లు ఉన్నాయండి. ఫస్ట్ బెడ్రూమ్కి సెకండ్ బెడ్రూమ్కి మధ్యలో మనకి టీవీ యూనిట్ ఏరియా ఇస్తారు. టీవీ యూనిట్ ఏరియా ఎదురుగా మనకి ఒక వెంటిలేషన్ కోసం ఒక విండో అనేది ఇచ్చారండి. ఒకసారి విండో చూపిస్తాను. విండో బార్డర్ మొత్తం మనకి గ్రానైట్తో ఇచ్చారు. ఒకసారి చూడండి, మనం 5th ఫ్లోర్లో ఉన్నామండి. వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి, గాలి బాగా వస్తుందండి ఈ ఏరియాలో మనకి. ఒకసారి మనం ఫస్ట్ బెడ్రూమ్ చూడబోతున్నాము. ఫస్ట్ బెడ్రూమ్ డోర్ చూడండి, బ్రౌన్ కలర్తో అలాగే బ్లాక్ ఇచ్చారు, గ్రానైట్స్తో బార్డర్ ఇచ్చారు. ఫస్ట్ బెడ్రూమ్ ఓపెన్ చేయగానే మనకి టైల్స్ అనేది సేమ్ టైల్స్ ఇచ్చారు. అలాగే వెంటిలేషన్ కోసం ఒక విండో ఇచ్చారు. సీలింగ్ అంటూ ఏం ఉండదండి మనకి. అలాగే కబోర్డ్స్ కోసం గ్రానైట్స్తో ఇచ్చారండి. వుడ్ వర్క్ అంటూ మనం చేయించుకోవాలి. అలాగే అటాచ్ బాత్రూమ్ అనేది ఇచ్చారండి ఫస్ట్ బెడ్రూమ్కి. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం బాత్రూమ్ అనేది ఎలా ఉందో. ఇదండి బాత్రూమ్ అనేది. చాలా స్పేషియస్గానే ఉంది. చాలా హైట్ అనేది టైల్స్ అనేది ఇచ్చారండి. 7 అడుగుల దాకా హైట్ ఇచ్చారు టైల్స్ అనేది. వాటర్ డ్రాప్స్ అంటూ ఏమీ పడవండి మనకి. WPC డోర్ అనేది ఇచ్చారండి. ఒకసారి మనం బయటికి వెళ్ళి చూద్దామండి హాల్ అనేది. హాల్ తర్వాత వచ్చేసరికి మనకి డైనింగ్ ఏరియా ఇస్తారండి. డైనింగ్ ఏరియా తర్వాత కిచెన్ అండి. ఇదంతా డైనింగ్ ఏరియా. వెంటిలేషన్ కోసం ఒక విండో ఇచ్చారండి డైనింగ్ ఏరియాలో. దాని పక్కనే మనకి దేవుడు రూమ్ ఒకటి ఇచ్చారు. ఇప్పుడు వచ్చేసి మనం సెకండ్ బెడ్రూమ్ చూడబోతున్నాము. సేమ్ డిజైన్ అనేది ఇచ్చారండి. డోర్ అనేది చూడండి, సేమ్ డిజైన్ ఇచ్చారు. అలాగే బార్డర్స్ అనేది మనకి గ్రానైట్స్తో ఇచ్చారు, బ్లాక్ కలర్ గ్రానైట్స్తో. సెకండ్ బెడ్రూమ్ డోర్ ఓపెన్ చేయగానే మనకి బాల్కనీ కోసం ఒక డోర్ అనేది ఇచ్చారండి. దాని పక్కనే మనకి వెంటిలేషన్ కోసం ఒక విండో ఇచ్చారు. కబోర్డ్స్ కోసం గ్రానైట్స్తో ప్లేస్ చేస్తున్నారండి. ఇటువైపు చూస్తే ప్లెయిన్ గా ఉందండి గోడ అనేది. సీలింగ్ అంటూ ఏమి ఇవ్వలేదండి. ఇప్పుడు ఈ బెడ్రూమ్కి వచ్చేసి మనకి అటాచ్ బాత్రూమ్ అనేది ఒకటి ఇచ్చారండి. ఇది కూడా సేమ్ WPC డోర్స్ అనేవి ఇచ్చారు. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. ఇదంతా మనకి బాత్రూమ్ అండి. చూడండి ఎంత ప్రశాంతంగా ఉంది, అలాగే చాలా స్పేషియస్గా ఉంది. అలాగే బాత్రూమ్కి వచ్చేసరికి ఒక విండో కూడా ఇచ్చారండి వెంటిలేషన్ కోసం. ఇది వచ్చేసి బాల్కనీ డోర్ అండి, బ్రౌన్ కలర్ డోర్ ఇచ్చారు. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం బాల్కనీ ఎలా ఉందో. ఇదండి బాల్కనీ. చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. చాలా గాలి అనేది చాలా బాగా వస్తుందండి ఈ ఏరియాలో మనకి. ఎటు చూసినా మనకి చాలా పీస్ఫుల్గా ఉంటుంది. బిల్డింగ్స్ అంటూ ఎక్కువ లేవు కాబట్టి మనకి చాలా పీస్ఫుల్ అయిన గాలి అనేది వస్తుంది. ఇప్పుడు ఒకసారి హాల్కి వెళ్ళి చూద్దామండి. ఇప్పుడు వచ్చేసి హాల్ దగ్గరికి వెళ్తున్నాము. హాల్ పక్కనే మనకి ఇదంతా డైనింగ్ ఏరియా కదండి. డైనింగ్ ఏరియా దగ్గర మనకి కిచెన్ అనేది ఇస్తారు. అలాగే కిచెన్ వెనకాల ఇంకో బెడ్రూమ్ అనేది ఇచ్చారు. ఒకసారి కిచెన్ చూసి బెడ్రూమ్ దగ్గరికి వెళ్దాము. ఇదంతా కిచెన్ అండి. కిచెన్ చూడండి గ్రానైట్స్తోనే ఇచ్చారు. అలాగే పైన అంతా టైల్స్ ఇచ్చారు గోడకి అనేది. క్లీనింగ్ కోసం చాలా ఇబ్బంది పడకుండా మనకి
గ్రానైట్స్ అలాగే టైల్స్ అనేది వాడారు. వంట చేసినప్పుడు కూడా మనకి ఏమైనా సాంబార్ కానీ మరకలు కానీ ఏమి ఉండవండి. చాలా ఈజీగా క్లీన్ చేసేయచ్చు. ఇదంతా కబోర్డ్స్ ఏరియా అండి. కిచెన్కి కూడా మనకి ఒక బాల్కనీ అనేది ఇచ్చారు. ఈ బాల్కనీ అనేది మనకి వాషింగ్ ఏరియా కోసం ఇచ్చారండి. ఈ బాల్కనీ పక్కన ఒక వెంటిలేషన్ కోసం ఒక విండో కూడా ఇచ్చారు. ఒకసారి బాల్కనీ చూద్దాం పదండి. ఇదండి బాల్కనీ అనేది మనకి. ఇది వచ్చి వాషింగ్ ఏరియా కోసం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు అండి. చాలా స్పేషియస్గా ఉంది బాల్కనీ అనేది కూడా. ఇదంతా బట్టలు కూడా ఆరేసుకోవచ్చు అండి. ఒకవేళ తాళ్ళు కట్టుకుని చాలా బాగా ఆరేసుకోవచ్చు అండి బట్టలు అనేది. అలాగే ఇది చూడండి గ్రీన్ అనేది చాలా బాగుందండి. ఇటువైపు చూస్తే వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి పవర్ పాయింట్ అలాగే ట్యాప్ పాయింట్ కూడా ఇచ్చారు. ఇదంతా మనం వస్తువులు పెట్టుకోవచ్చు అండి ఈ ఏరియాలో. ఒకసారి మీరు కూడా వచ్చి విజిట్ చేయండి ఈ బిల్డింగ్ అనేది. అలాగే మన బిల్డింగ్లో 4 ఫ్లాట్లు అనేవి ఖాళీగా ఉన్నాయండి. ఫస్ట్ ఫ్లోరు, థర్డ్ ఫ్లోరు, ఫోర్త్ ఫ్లోర్, 5th ఫ్లోరు. ఈ 4 ఫ్లోర్లో ఒక్కొక్క ఫ్లాట్ అనేది ఖాళీగా ఉందండి. సేల్స్లో ఉన్నాయి. ఒకసారి విజిట్ చేసి చూడండి. ఈ 4 ఫ్లాట్లు అనేవి మీకు అనేవి బడ్జెట్లోనే మనకి వస్తాయండి. ఈ ఫ్లాట్లు అనేవి మీకు ఇదంతా మీరే వుడ్ వర్క్ అనేది చేయించుకోవాలండి. వుడ్ వర్క్ చేయించుకోవడం వల్ల మీకు నచ్చిన క్వాలిటీ, మీకు నచ్చిన డిజైన్తో మీరే చేయించుకోవచ్చు అండి. సీలింగ్ కానీ ఏదైనా మీకు ఇష్టం వచ్చిందే మీరు చేసుకోవచ్చు. ఇప్పుడు వచ్చేసి 3rd బెడ్రూమ్కి వెళ్తున్నాము. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్లాట్ డీటెయిల్స్ తెలుసుకుందామండి. ఈ ఫ్లాట్ అనేది 3 బెడ్రూమ్ ఫ్లాట్ అండి. నార్త్ ఫేసింగ్ ఉంటుంది. ఈ ఫ్లాట్ మొత్తం వచ్చేసి 1415 స్క్వేర్ ఫీట్స్తో ఉంటుందండి. ఈ ఫ్లాట్కి మనకి అన్ని బ్యాంకుల ద్వారా మనకి లోన్ కూడా అవైలబిలిటీలో ఉందండి. ఈ బిల్డింగ్ వచ్చేసి బోర్ వాటర్ అలాగే పంచాయతీ వాటర్ 2 అవైలబిలిటీలో ఉందండి. ఈ బిల్డింగ్ వచ్చేసి సెక్యూరిటీగా సీసీ కెమెరా ఉంది. అలాగే సెక్యూరిటీ గార్డ్ కూడా ఉంటారండి. మనకి సేఫ్టీ అనేది చాలా బాగుందండి. ఓనర్ గారు చెప్పే ప్రైస్ వచ్చేసి 55 లక్షలు చెప్తున్నారండి. ఇదైతే మనకి ఫిక్స్డ్ అయితే కాదండి, నెగోషియబుల్ ప్రైజే అండి. మీరు ఒకసారి వచ్చి విజిట్ చేయండి ఈ బిల్డింగ్ లో ఫ్లాట్స్ అనేవి అన్నిటిని. ఈ ఫ్లాట్ అడ్రస్ వచ్చేసరికి గూగుల్ పాయింట్ అనేది మనం డిస్క్రిప్షన్లో ఇస్తామండి. అలాగే పూర్తి డీటెయిల్స్ మనం డిస్క్రిప్షన్లో ఇస్తాము. అలాగే మీరు కూడా మీ ప్రాపర్టీని రెంట్ లేదా సేల్స్ ఉన్న వాటిలన్నింటినీ మేము ఫ్రీగా ప్రమోట్ చేస్తాము. మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. కింద స్క్రోల్ అవుతున్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి, లేదంటే వాట్సాప్ చాట్ అయినా చేయండి. మీకోసం మేము ఎప్పుడో అందుబాటులో ఉంటామండి. ఇప్పటి వరకు మన వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి. ఒకసారి మనం మొత్తం ఓవర్ వ్యూగా చూసుకుందామండి బిల్డింగ్ అనేది.